సతీ అటు చూడు, అతనే నీ కాబోయే పతి. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు గాని పొట్ట కొంచెం అతి. అందుకే వాడు లక్ష్మీపతి. పెళ్ళయ్యాక పోట్లాడు పెట్టుకుని మీద పడితే ఏమిటి నా గతి? దేవుడే గతి. అది సరే గాని ఇంతకీ వాడికి నేనెన్నో సతి? 2 సతులు గతించారు, నువ్వు 3వ సతి. సరిగ్గా సర్దబోయ్. నమస్కారం లక్ష్మీపతి గారు. నమస్కారం. కాసేపు నిలబడండి. అదేంటి కూర్చోండి అనుకుంటా నిలబడమంటాడు? కూర్చుంటే కుర్చీ అరిగిపోతుందేమోనని భయం. ఏమిటి? మిమ్మల్ని చూసి వెళ్దామని. చూస్తూ ఉండండి, ముందు మీరు పనిచేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటి? కారపొడి ప్యాకెట్లు కొత్త వచ్చాయండి, మీరు ఆర్డర్ ఇస్తారేమోనని. శాంపిల్ ఇచ్చి వెళ్ళండి, వాడి చూసి బాగుంటే ఆర్డర్ ఇస్తాను. అలాగేనండి. అయ్యా, మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలన్నారు కదా, తీసుకొచ్చాను చూడండి. శాంపిల్ చూసి ఆర్డర్ ఇస్తాను. నేను కనిపెళ్ళను, కారపొడిని కాదు శాంపిల్ చూసి ఆర్డర్ ఇవ్వడానికి. సర్లే వెళ్దాం. వీడు కొంచెం అతిగా ప్రవర్తించాడు, ఇంకొకటి చూద్దాం పద. రండి. మగువల గ్రహచారం ఆగదు ముడుపుల ఆచారం ఎంతటి మహామహులకైనా రాజీ తప్పదురా నాన్న. ఒరే రాజా, పక్కింటి వాళ్ళు టీవీ ఇస్తా అన్నారు, వెళ్ళి పట్రా. టీవీ ఎందుకమ్మా? పెళ్లి వారు సీతం చూడడానికి వస్తున్నారా, సినిమా చూడడానికి వస్తున్నారా? ఓ నీ అవతారం జడా, ఆడపిల్లని చూపించేటప్పుడు అన్ని అలంకారాలతో సినిమా చూపించినట్టు చూపించాలరా. మన ఇంట్లో ఏమీ లేవనుకో దరిద్ర కొట్టు పెద్దమ్మలు అనుకుంటారు. ఎలా మొండా మోపి. అలాగే. ఈ ఫోజులకే తక్కువ లేవు. అదేమిటి అట్లా కూలబడ్డావు? ఇంకో రకంగా కూలబడ్డా నా చేత కాదు. నీరసంగా ఉన్నట్టున్నావు, పోయి పడుకోపో. నట్టింట్లో కాళ్ళు పారేసుకుని ఏంటో పడుకోవటం? నువ్వే కదే పడుకోమన్నావు. ఓ పక్కన పెళ్ళాళ్ళు వస్తుంటే ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావురా నువ్వు. ఓహో, పెళ్లివాడు వస్తుంది ఇవాళే కదూ? ఇవాళ కాదు, ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడే వస్తున్నారా? ఎవరమ్మా కుర్రాడు? కట్నం ఎంత, లాంఛనం ఎంత, ప్రస్తుతం ఉన్న వయసు ఎంత, బ్యాలెన్స్ ఉన్న వయసు ఎంత? ఓహో, గుర్తొచ్చింది, ఆ 49 ఏళ్ల నవమన్మధుడు కదూ. నూరా ఎందుకున్నావేంటే చక్కలేళ్ళందరినీ ఎక్కిరించినారు కానీ ఏమీ చేత కాకపోయినా ఎక్కిరింతలకేం తక్కువ లేదు. అమ్మా, సామెత నువ్వే కదే. ఈ మధ్య నేను కూడా స్టడీ చేస్తున్నాను. ఒకటి వదులుతాను, కాసుకో. చాలని బట్టలు కట్టుకుంటే చిరిగేదాకా దుఃఖం, చాలని మొగుడు కట్టుకుంటే చచ్చేదాకా దుఃఖం. ఎలా ఉంది? సంతోషించావులే తెలివితేటలకి. వెళ్ళి పంచా లాంచి కట్టుకుని పెద్ద మనుషులే కనపడు. అవునే, 49 ఏళ్ల వాడికి పెళ్ళాన్ని చూడటం కన్నా టీవీ చూడటమే బాగుంటుంది. నువ్వు అపశకును వాడు వాకుండా నీ పెళ్ళాన్ని చూస్తూ బయటికి బా. అంత చిన్న మాటకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకమ్మా? పంచ నోరు కట్టుకోవాలి, అంతే కదా? ఓకే. ఏం చేత కాకపోయినా మాటలకే తక్కువలేదు. నీకు 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పించలేదనే కదా వాగుతున్నావు. వాగరా, వాగు. నా టైం బ్యాడ్. ఓహోహోహోహోహో, మిస్ 19 గారికి అలంకారాలు జరుగుతున్నాయన్నమాట. ఏమే 19, నీ 49 వచ్చాక వాడికి ఎన్ని పండ్లు ఊడిపోయినాయో కనుక్కో. అయినా 49 ఏళ్లకే పళ్ళని ఊడిపోయే అవకాశం లేదనుకో. పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు పర్వాలేదు, ఆ తర్వాత మొత్తం పళ్ళని ఊడిపోవన్న గ్యారంటీ ఏమిటి? ఎందుకలా ఏడిపిస్తారు? జీవితాంతం ఎలాగో ఏడవలసిందే కదే, ఇప్పటి నుంచి ఏడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? పంచ నా మొహన్ పారేస్తే వెంటనే పోతా. అలమర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ఏమిటి సీత ఇది? ఊరుకో. ఆయన మనసులో నీ గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నన్నేం చేయమంటావు వదినా? ఎన్నాళ్ళని భారంగా ఉండను, అందుకే అన్నాను. సరే ఉమా. ఏమిటండి? ఓసారి లోపలికి వచ్చి చీర కుర్చీలు సరిచేయి. మీరు చీర కట్టుకుంటున్నారా, పంచి కట్టుకుంటున్నారా? మన 19కి సరైన మొగుడిని తేలేకపోయిన చవట్ను కదా, అందుకే చీర కట్టుకుంటున్నాను. అబ్బా, మీతో ఏదొచ్చినా తంటాయే.
అమ్మా యూనిఫామ్ బాగుందా? బెత్తం ఒకటి పుచ్చుకుని బడికెళ్ళరా. మరి పెళ్లివారు వస్తున్నారని చెప్పావు కదా. ఒరే మోహన, నా కోపం తెప్పించుకో. మోహన, ఆహా ఎన్నాళ్ళకు విన్నానమ్మా ఆ పిలుపు. ఈ యూనిఫామ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందమ్మా. నువ్వు చెంబిచ్చావంటే కాశీ వెళ్ళొస్తాను. ఒరే, నన్ను ఇలా విసికించే బదులు ఎందులో అన్న దూకరాదు. ఈ డ్రెస్ లో కాదు, పైగా పెళ్లివారు వస్తున్నారు కదా, మరీ కష్టం. అవునే, ఏమిటో వండుతున్నావు? పెళ్లి వాళ్ళ గులాబ్ జాములా? అబ్బా, ఓహో, వాళ్ళు వెళ్లే వరకు ఎవరికి పెట్టవు కదూ. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. పొయ్యి దగ్గర పని అవ్వలేదు. నువ్వు గులాబ్ జాములు చేస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళని గులాం లాగా సలాం చేసి ఆహ్వానిస్తాను. నువ్వు నోరు ముసు కూర్చుంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఫలితం. ₹1,00,00,000 ఉంటే ఈ 49 గడికి సీతనిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మేమిటి? చక్కటి 25 ఏళ్ల నవమన్మథుని చూసి చేసేవాడిని. నమస్కారం అమ్మా. మీరు మోహన్ తల్లి గారు అవునా? అవును. మీరు? నన్ను ప్రజాబంధు పరమేశ్వరరావు అని అంటారు. ఈవి నా ధర్మపత్ని సావిత్రి. నమస్కారం. వీడు నా సుపుత్రుడు, ఏకైక సంతానం. పేరు రవికుమారు, బిఈ ఇంజనీరు. ఇప్పటికి ఇంతే సంగతులు. రండి, కూర్చోండి. ఏమ్మా, మోహన్ గారు ఇంట్లో లేరా? ఉన్నాడండి. పిలవండి. ధర్మపత్ని, ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయంటావు? అబ్బా, మనం వచ్చింది పెళ్లి చూపులకండి, ఓట్లు ముష్టెత్తడానికి కాదు. ఎవరికిరా ఇవి? పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. తప్పుకో. పెళ్లి కొడుక? నమస్కారం అండి. అలాగే బాబు, పంచిదించే. మీరు సప్లై చేస్తున్నారేంటి? మా చెల్లాయిని ఈ పెళ్లి చూపుల ఎన్నికల్లో గెలిపించడానికి మొట్టమొదటి ఓటు వేయవలసింది మీరే కదండి, అందుకని కాకపడుతున్నాను. నోరు తెరవండి ఒకసారి. ఇవి మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పెళ్లి కూతురు తీసుకొస్తాను. ఏమా, మనం ఇంతవరకు చూసిన 25 పెళ్లి చూపుల్లోనూ ఎవ్వరూ ఇంత రుచికరమైన పదార్థాలు పెట్టలేదు. కాంప్రమైజ్ కాకుండా కొట్టేయండి. అమ్మా, సీతను కాస్త త్వరగా తీసుకురండి అమ్మా. అలంకారాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు. అమ్మాయి అందంగా నేచురల్ గా ఉందని ఫోటో చూసి వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఎందుకు ఎవర్రా వీళ్ళు? పెళ్లి కొడుకు అండ్ పార్టీ. మరి వాళ్ళు కూడా ఇప్పుడే వస్తామన్నారుగా. ఎవరో 49 అని పార్టీ. వాళ్ళని రావద్దని చెప్పాను. ఈ సంబంధం నేనే మాట్లాడాను. సీతను త్వరగా తీసుకురండి. వెళ్ళమ్మా. వీడేదో గొడవలు తెచ్చేటట్టే ఉన్నాడు. ఏమిటమ్మా? ఇంకెవరు? మీ అన్నయ్య తోకలేని కోతి. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో చెప్తే మీరు నమ్మరు, పైగా నవ్వుతారు. నవరుగా చెప్పే. మంగళసూత్రానికి 500, పూలదండలకు ₹40, పురోహితుడికి ₹100, ఆటోలో ఇంటికి రావడానికి ₹10, మొత్తం ₹650. షేక్ చినమౌలానా గారి నాదస్వరం, దేవస్థానంలో ఆశీర్వాదం. అబ్బా, షేక్ చినమౌలానా సాహెబ్ గారి నాదస్వరం ఎంత అయింది? ఏమిటి? ₹30. అది ఆయనకి ఇచ్చినందుకు కాదు, క్యాసెట్ కొన్నందుకు. నీ పేరేంటమ్మా? సీత. ఏం చదువుకున్నా? ఇంటర్మీడియట్. నీకు ఓటు హక్కు ఉందా అమ్మా? కాస్త తలపైకెత్తి చూడమ్మా. మీ అబ్బాయి వయసు ఎంత అన్నారు? ఓటు హక్కు వచ్చి 5 ఏళ్ళు అయిందండి. అంటే 26. సీత, ఇతనే నీ కాబోయే భర్త. వయసు 26, క్రికెట్ లవర్, హ్యాండ్సమ్ ఫిగర్, పేరు రవికుమార్. షీఈ్ మై సిస్టర్, యాజ్ యూజువల్ క్లవర్, మీడియం సింగర్, వెరీ వెరీ స్పెషల్ ఇన్ మేకింగ్ పప్పుచార్. నవ్వాల్సినంత జోకేం లేదు దాంతో. నువ్వు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళి. అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మనం అమ్మాయి మాట్లాడాలి. నాకు నచ్చిందయ్యా. మీకు కాదండి, మీ అబ్బాయికి. నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టేయరా? అవునా? అంతే. చూసావే సీత, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎంత మంచి పని చేశాడు వీడు. పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి వీడి మనసు అర్థం చేసుకోలేక ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నానే పాపిస్తు దాన్ని. అమ్మా, అమ్మా. మోహన్, ఏమిటమ్మా, యూనిఫామ్ బాగాలేదా? కన్న తల్లిని గనక నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు. నన్ను క్షమించరా. అమ్మా. అన్నయ్య. సీత, ఏమిటి ఇది? ఉన్నట్టుండి సీన్ మారిపోయింది. తొందరపడి బంగారం లాంటి బిడ్డని 49 ఏళ్ల వాడికి ఇచ్చి కట్టబెట్టేదాన్ని. ఏమే సీత, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అందుకే నేను అలా ఏడిపించాను. పిచ్చి తల్లి, నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా? అన్నయ్య, తాంబూలం రెడీ. ఎరా, ₹2,000 ఉద్యోగం కోసం కాకానా? అమ్మా, పద. అంత డబ్బెందుకురా? వరకట్నం
కట్నం తీసుకోవడం నేరం అంటారు కానీ నన్ను అడిగితే కట్నం తీసుకోకపోవడమే నేరం అంటాను. నాటకాల్లో, సినిమాల్లో, పేపర్లో కట్నం అంటే భూతమని, పిశాచమని, దురాచారమని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మాటలను కొందరు మోసపోతున్నారు. ఎవరి పోషణ వాళ్లే చేసుకోవడం గగనమైపోతున్న ఈ రోజుల్లో మరో మనిషిని మన ఇంటికి తీసుకొచ్చి జీవితాంతం పోషణ చేయాలంటే మాటలా? ఈ సౌకర్యానికి పెద్దలు చేసిన అందమైన ఏర్పాటే ఈ కట్నం. నమస్కారం. ఆ మాటకొస్తే అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల బండెడు చాకరీ చేసినందుకు, ఆ మగవాడిని తండ్రిని చేసినందుకు ఆ పిల్లకి జీతం ఇవ్వాలి కదా. మీ మాటలు నాకు వినిపిస్తాం లేదు బాబు. అందుకే వాటి గొడవ మనకెందుకు గాని జాతకాలు సరిపోయేలేదో విందాం. ఈ మాట అన్నావు బాగుంది. చూడవయ్యా పంతులు, చాలా అద్భుతంగా కలిసాయండి. ఈ నెలాఖరు లోపల చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయండి.